చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత 3 ఏళ్లుగా పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల మంద దాదాపు 10 రోజుల క్రితం మండలాన్ని వీడాయి. తిరుపతి జిల్లా అడవుల వైపు వెళ్తున్న ఏనుగుల మంద మళ్ళీ తిరిగి పుల్చల మండలం వైపే చూస్తున్నాయి. బాగరపేట అడవి వైపు వెళ్తున్న ఏనుగుల మంద తిరిగి రావని ప్రజలు ఆశించినా తిరుపతి జిల్లా అటవీశాఖ సిబ్బంది మళ్లించడంతో ఏనుగుల మంద మళ్లీ తిరిగి ఇటువైపే వస్తున్నాయి. దీనిపై చిత్తూరు, తిరుపతి జిల్లాల అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తలకొన అడవి వైపు ఏనుగులను మళ్లిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. గత 3 ఏళ్లుగా పుల్చల మండలంలో జరిగిన ఏనుగుల దాడుల్లో పంటలకు అపార నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా పంటలను ధ్వంసం చేస్తున్న 16 ఏనుగుల మంద దాదాపు వారం రోజుల క్రితం గడ్డమారేపల్లి పంచాయతీ సరిహద్దు నుంచి తిరుపతి జిల్లా చిన్నగొట్టుకుల మండలంలోకి చేరుకున్నాయి. అక్కడ పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద ప్రస్తుతం బాగరాపేట రేంజ్ పరిధిలోని దేవరకొండ బీట్ తుమ్మల చేను దగ్గర తిష్టవేశాయి. అక్కడున్న ఏనుగులను అటవీశాఖ సిబ్బంది ఇటువైపు మళ్లించకుండా తలకొన వైపు మళ్లిస్తే ఏనుగులు తిరిగి వచ్చే అవకాశాలు తగ్గుతాయి రైతులు పేర్కొంటున్నారు. తలకొన నుంచి కోడూరు వరకు ఉన్న అటవీ ప్రాంతంలో ఏనుగులకు అత్యంత ఇష్టమైన వెదురు పొదలు అధికంగా ఉన్నాయి. దీంతో ఏనుగుల మంద వెదురులను తింటూ అక్కడే శాశ్వతంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా కాకుండా ఏనుగుల మందరం కళ్యాణ్ డ్యాం వైపు మళ్లిస్తే అటు నుంచి భీమవరం మార్గంలో తిరిగి పుల్చల మండలంలోకే చేరుకుంటాయి. దీంతో ఈ మండలంలో పంటలపై ఏనుగుల గుంపుల దాడులు మళ్లీ మొదటికే వస్తాయని రైతులు వాపోతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల అటవీశాఖ అధికారులు స్పందించి ఉమ్మడి ప్రణాళికలతో ఏనుగుల బెడద నుంచి పంటలను కాపాడాలని పుల్చల మండల ప్రజలు కోరుతున్నారు.